హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు, ట్రెండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీలో చిన్న ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. హైయర్ లెవెల్లో 26,178 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ బాగా తగ్గింది, 541 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళింది. నిఫ్టీ ఓన్లీ 37 పాయింట్స్. మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్లో కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది. సో టాప్ పెర్ఫార్మర్స్ అనుకోవచ్చు మనం. 5 స్టాక్స్ టాప్లో ఉన్నాయి. బీపీసీఎల్, సిప్లా, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్ అండ్ రిలయన్స్. రిలయన్స్లో ఒక డీసెంట్ బ్రేక్అవుట్ జరిగింది. మనం టెక్నికల్గా చార్ట్ కూడా చూద్దాం రిలయన్స్కి. తర్వాత దాంతోపాటుగా సన్ ఫార్మా కూడా ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. సిప్లా, సన్ ఫార్మా అండ్ సిప్లా రెండింటికి న్యూస్ బేస్డ్ మూమెంటం స్ట్రాంగ్ అనిపించింది. తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటమే కనిపించింది ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో. వీక్గా ట్రేడ్ అయిన స్టాక్స్లో పవర్ గ్రిడ్ బాగా డౌన్ అయింది, దాదాపుగా 3% వరకు డౌన్ అయింది. తర్వాత భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ గతంలో అనుకున్న లెవెలే 26,236. సో ఈ లెవెల్ని క్రాస్ చేసి సస్టైన్ కావట్లేదు. ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే కనపడుతుంది. అయితే హెవీ మూమెంటం అయితే డౌన్ సైడ్కి కనిపించలేదు. ఇక్కడ చూసినా కానీ మనకి కంటిన్యూస్గా కొంచెం బెరిష్ క్యాండిల్ కనపడ్డా కానీ హైయర్ హైస్ హైయర్ లోసే ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ ర్యాలీ తీసుకుంటే, సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూస్గా ర్యాలీ అయ్యాలని, కాకపోతే మధ్యలో కొంత కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్గా ర్యాలీ అయింది. సో ఇక్కడ నుంచి ఈ ర్యాలీని రీట్రేస్మెంట్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మనకి 26,060 దగ్గర ఉంది. 23.6% రీట్రేస్మెంట్ లెవెల్ అది. ఇది అండ్ మోర్ ఓవర్ ఇది మనకి లోయర్ మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా ఇదే లెవెల్ కనపడుతుంది. అంటే 5 డే మూవింగ్ యావరేజ్ కానీ అట్లా లోయర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నా కానీ మనకి సపోర్ట్ లెవెల్ ఇదే. తర్వాత వచ్చి నెక్స్ట్ లెవెల్ 38.2% రీట్రేస్మెంట్ లెవెల్, అది 25,930. అండ్ ఇక్కడే మనకి టీ లైన్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. 25,930 మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అంటాం. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి ఫర్ ఎనీ రీజన్ 1 or 2 డేస్లో ఈ లెవెల్ని టచ్ చేస్తే మాత్రం మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. దానికన్నా ఒకవేళ కిందకు వస్తే 25,720, 25,600 ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగానే ఉంటాయి. ఇదేమన్నా 61.8% రీట్రేస్మెంట్ లెవెల్, ఇది మనకి కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి చిన్న చిన్న కరెక్షన్ వచ్చినా కానీ పొజిషనల్గా చూసినప్పుడు మనకి లాంగ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది హైయర్ లెవెల్లో. నిన్న హైనే ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ దగ్గరే ఈరోజు ఓపెన్ అయింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ అయింది. సో ఇంట్రాడేలో కూడా పెద్ద రికవరీ కనిపించలేదు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఒకటి ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. మనం నిన్న అనుకున్న సపోర్ట్ పాయింట్ 53,820. సో ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 53,595. సో ఇది బ్రేక్ అయితే మాత్రం 53,200 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. మన కీ లెవెల్ వచ్చి 52,960. ఈ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే కొంత కరెక్షన్ లాంటిది రావచ్చు, కానీ అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 54,220. సో దీన్ని బ్రేక్ చేస్తే 54,500 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ మనం వేసుకున్న లెవెల్స్, ఈ టెక్నికల్ లెవెల్స్ని ఎట్లా వేసుకుంటాం, ఎట్లా డ్రా చేస్తాం, ఏ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వీటిలో మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, పివోట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, దాంతోపాటుగా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. క్యాండిల్ స్టిక్ ఫార్మేషను, బుల్లిష్ క్యాండిల్ ఏంటి, బేరిష్ క్యాండిల్ ఏంటి, క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటి ప్రతి ఒక్కటి మార్కెట్కి సంబంధించి మీరు నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లేదా ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ కావాలనుకుంటే మాత్రం 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు 4 months టైం ఉంటుంది కంప్లీట్గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి. ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు థియరీ క్లాసెస్ ఫస్ట్ ఉంటాయి, దాని తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ జరిగేటప్పుడే మనం క్లాస్ కండక్ట్ చేస్తాం. ఆ క్లాస్లోనే స్టాక్స్ని ఐడెంటిఫై ఎట్లా చేస్తాము, ఐడెంటిఫై చేసిన స్టాక్స్ని మనం టెక్నికల్గా లెవెల్స్ ఎలా వేసుకుంటాము, స్టాప్ లాస్ ఎక్కడ పెడతాము, ఎక్కడ వస్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాము, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు చాలా బ్యాచెస్ కండక్ట్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 9th October నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వివరాల కోసం మరి రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఉన్న
వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాకు రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈరోజు ప్రైస్ బాగా పెరిగింది. స్టాక్లో 3000ని క్రాస్ చేసి 3052 దగ్గర క్లోజ్ అయింది. సో మనం టెక్నికల్గా చూస్తే దీంట్లో ఒక సప్లై ఏరియా, స్ట్రాంగ్ సప్లై ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. సో ఈ గ్యాప్ ఏరియా మనకి స్ట్రాంగ్ సప్లై లాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం చూస్తే కొంత హయ్యర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకటి ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత కొంత రీట్రేస్ అయ్యి ఫర్దర్గా ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ ర్యాలీకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 3100. సో ఈ 3100ని క్రాస్ చేస్తే 3200 ఈ ప్రీవియస్ సప్లై వరకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇది ప్రీవియస్ సప్లై 3195 నుంచి 3215. సో ఈ లెవెల్కి రాబోయే రోజుల్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి ఇది హర్డిల్ లాగా ఉంటుంది. దీంట్లో మనం ఒక ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఒక ట్రేడ్ చేయాలంటే ముందే మన దగ్గర ప్లాన్ ఉండాలి. ఎందుకు ఈ స్టాక్ని మనం బై చేయాలనుకుంటున్నాం, మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఎక్కడికి వస్తే ప్రాఫిట్ బుక్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ముందు రోజే మనం అంటే మార్కెట్లోకి రావడానికి ముందే మన దగ్గర ప్లాన్ ఉండి మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్లాన్ని సింపుల్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు 3052. సో ఇంట్రాడే కానీ ఆర్ మండే, ట్యూస్డే ఏదన్నా ఒక రోజు కొంత ప్రైస్ రీట్రేస్ అయ్యి మేబీ ఇక్కడ టచ్ అయిన తర్వాత మళ్ళీ కొంత ప్రైస్ రీట్రేస్ కావచ్చు. అట్లా రీట్రేస్ అయినప్పుడు మనకి ఒక మంచి ఎంట్రీ లెవెల్ అనుకుంటే అరౌండ్ 3000 నుంచి 3020 ఆ 20 పాయింట్స్ జోన్ మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా ఉంటుంది. వీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రీవియస్గా ఇక్కడ మనకి మంత్లీ పివోట్ ఉంది 2988, దానికన్నా కింద 2957. సో ఈ 2957 దగ్గరే మనకి కొన్ని మూవింగ్ యావరేజెస్ కూడా ఉన్నాయి. సో 2950 కన్నా కిందకు వస్తే వీక్నెస్ రావచ్చు. ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. వన్స్ ఇక్కడ రీట్రేస్ అయ్యి ఫర్దర్గా అప్ మూమెంట్ వెళ్తే అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 3100. ఇక్కడ కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని కొంత క్వాంటిటీని నెక్స్ట్ క్వాంటిటీని 3200 వరకు మనం హోల్డ్ పెట్టుకుని అక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇంకొక స్టాక్ కూడా వచ్చి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ జియో ఫైనాన్షియల్ చాలా రోజుల తర్వాత నా రాడార్లో వచ్చింది. అంటే మనం కొన్ని స్క్రీనర్స్ పెట్టుకొని దాని ప్రకారం స్క్రీన్ చేస్తే కొన్ని స్టాక్స్ వస్తాయి. అట్లా చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ నా లిస్ట్లోకి వచ్చింది. ఇప్పుడు 359 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఒకటి ఏంటంటే అప్వర్డ్ ఛానల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఇది దీంట్లో కొంచెం హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. సో దీంట్లో కూడా ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం ఇంట్రాడే డిప్స్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అరౌండ్ 350 నుంచి 354 ఒక 3-4 రూపీస్ జోన్ అనుకోవచ్చు ఈ కన్సాలిడేషన్ జోన్. ఓవరాల్గా మొమెంటమ్ స్లోలీ అప్ సైడే కనపడుతుంది. సో దీంట్లో కొంచెం హయ్యర్ లెవెల్ వెళ్ళినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హై ఏదైతే ఉందో ఇక్కడ 385 ఆర్ 380 లెవెల్ ఈ 5 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ప్రైస్ అక్కడికి వస్తే దీంట్లో మనం కూడా కొంత ప్రాఫిట్ తీసుకొని బయటకు రావచ్చు ట్రేడింగ్ పరంగా. అయితే ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే చిన్న పుల్ బ్యాక్ ఒక మంచి ఎంట్రీ లెవెల్ లాగా ఉంటుంది. ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే ఉందో అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంది. 200, 150, 20, 10 వీటన్నిటికన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ఉంది. సో ఈ అన్ని కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకుంటాం ట్రేడ్ చేసుకునేటప్పుడు. సో ఈ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మొమెంటంకి అప్ సైడ్ కనపడుతున్నాయి కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇంకొక స్టాక్ వచ్చి గ్రాన్యూల్స్ ఇండియా. ఈ గ్రాన్యూల్స్ బాగా డౌన్ అయింది. సో ఒక న్యూస్ బేస్డ్ ఫాల్ ఇది. ఇక్కడ మనకి దాదాపు 700-715 నుంచి 540 వరకు డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతుంది ఇప్పుడు. కాకపోతే మొమెంటం వైజ్గా హెవీ స్ట్రాంగ్ మొమెంటం లేదు. కాకపోతే దీంట్లో ఒక ఆపర్చునిటీ మనకి రావచ్చు. ఈ హై సో 570 to 556 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. సో ఈరోజు హై చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనకి, ఎందుకంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. ఇంకొకటి టీ లైన్ కూడా అక్కడే ఉంది 565. సో దీన్ని కొంచెం మనం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఈ లెవెల్ బ్రేక్ అయితే 565 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 20 days సింపుల్ మూవింగ్ యావరేజ్ అరౌండ్ 590 దగ్గర ఉంటుంది, 590. సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కానీ మొమెంటం వైజ్ ఎందుకంటే ఇంత ఫాల్ అయిన తర్వాత కొంత ప్రైస్ రీట్రేస్ అవుతుంది. సో మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ తీసుకుంటే ఆ లెవెల్స్ ప్రకారం చూసినా కానీ 38.2%, 61.8%,
ఆ లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 591 దగ్గర ఉంది. వన్స్ ఈ 591 క్రాస్ అయితే 600 లెవెల్ వరకు ఆర్ 610 620 దగ్గర 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. కొంచెం పొజిషనల్ గా హోల్డ్ చేస్తే 620 622 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. ఇది గ్రాన్యూల్స్ ఇండియా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.